తెలంగాణ చరిత్రపై అంతా కన్ఫ్యూజన్. ఏది చూసినా కరెక్ట్ గానే కనిపిస్తోంది. కానీ అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అంతా తికమక పడిపోతున్నారు. చదివే చరిత్ర సిలబస్ లో కవర్ అవుతుందో లేదో అని టెన్షన్. మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా వచ్చిన తెలంగాణ హిస్టరీ బుక్స్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. గవర్నమెంట్ జాబ్ ఇది లక్షల మంది నిరుద్యోగుల కల. ఉద్యోగం కొట్టాలన్న లక్ష్యంతో బోల్డన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. జాబ్ రావాలంటే తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, ఉద్యమ చరిత్రపై పట్టు తప్పనిసరిగా ఉండాలి. అయితే మార్కెట్లో తెలంగాణ పేరిట కనిపిస్తున్న పుస్తకాలతో నిరుద్యోగులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉద్యమంపై అవగాహన లేని కొందరు రచయితలు బుక్స్ రాసి సొమ్ము చేసుకోవడంతో అసలైన చరిత్ర ఏదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మార్కెట్లో ఏ బుక్ పర్టికులర్గా ఉందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే క్లాస్ నోట్స్ ఇస్తున్నారు, మళ్ళీ బయట రెఫరెన్స్ చేయాల్సి వస్తుంది. అంటే తెలంగాణ చరిత్ర గురించి తీసుకుంటే మనకు పర్టికులర్గా ఒక బుక్ అనేది లేదు. ఎందుకంటే స్టూడెంట్ చూస్తున్నాయి ఇక్కడ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్కి వెళ్తున్నారు. అంటే ఒక పర్టికులర్ బుక్ అనేది లేదు. పర్టికులర్ బుక్ అనేది ఉంటే అందరూ ఆ బుక్కి వెళ్ళాలి. అంటే ఇన్ని మార్కెట్లో ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉంటేనే అన్నీ చదవాల్సి వస్తుంది. ఇందులో ఏది ప్రామాణికం, ఏ బుక్ ఎలా ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది అన్నది ఏం విషయం తెలియట్లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా చాలా వరకు సిలబస్ ప్రకటించారు, కానీ అందులో సిలబస్ ఏ బుక్ ప్రామాణికమో కూడా తెలియడం లేదు. కోచింగ్ సెంటర్లలో ఇచ్చే మెటీరియల్ను పుస్తకాలుగా ప్రింట్ చేసి తెలంగాణ చరిత్ర పేరుతో కొందరు సొమ్ము చేసుకుంటున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రచయితలు రాసిన పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని చదవాలని సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వాళ్ళే పాఠ్య గ్రంథాలను సెలెక్ట్ చేసుకోండి. అకాడమిక్ పుస్తకాలు చాలా వరకు బాగానే ఉన్నాయి, కానీ మొత్తం బాగలేవు అకాడమిక్ పుస్తకాలు కూడా. ఉద్యమంలో పాల్గొని రాసిన వాళ్ళు, క్వాలిఫికేషన్ నుండి రాసిన వాళ్ళ పుస్తకాలు చాలా మార్కెట్లో ఉన్నాయి. వ్యాపార దృష్టితో ఉన్న రచయితలు ముందుగానే మార్కెట్లోకి తెచ్చారు, ఆ పుస్తకాలు కొనుక్కున్నారు. ఇప్పుడు కొన్ని పుస్తకాలు ప్రామాణిక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి, కాబట్టి వాటిని చూసి మొదట్లో కొనుక్కుని పక్కన పడేసి ఇప్పుడు వచ్చిన ప్రామాణిక గ్రంథాలను చదివితే బాగుంటుంది. తెలంగాణ పేరిట వస్తున్న పుస్తకాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయంటున్నారు కొందరు రైటర్స్. గ్యారంటీగా జాబ్ కొట్టాలని పట్టుదలతో ఏ బుక్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందోనని నిరుద్యోగులు డైలమాలో పడుతున్నారని చెప్పారు. పబ్లిషర్ క్రెడిబిలిటీని చూసి తెలంగాణ చరిత్ర పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ వైతాళికులు, వెలుగులు వాళ్ళందరికీ విలువ వచ్చే విధంగా మన చరిత్ర, ఘన చరిత్ర, అసలైన చరిత్ర, వాస్తవాల్ని రికార్డు చేసిన చరిత్రని చదువుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన చేసిన పుస్తకాలని ప్రామాణికంగా తీసుకొని వాటిని మాత్రమే చదువుకున్నట్టయితే అటు విద్యార్థులకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, విషయాలు సరిగ్గా అవగాహనలోకి వస్తాయి. పోటీ పరీక్షల్లో టీఎస్పీఎస్సీ తెలంగాణ చరిత్ర పెట్టడంతో నిరుద్యోగులు సాహిత్యం, చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. నిజాం పాలనకు ముందు, తర్వాత అనే విధంగా తెలంగాణ చరిత్రను ప్రాసెస్లో చదివితే జాబ్ గ్యారంటీ అంటున్నారు. తెలంగాణ సమగ్ర చరిత్ర, దీన్ని ఒక 100 ఏళ్ల చరిత్రగా తీసుకున్నప్పుడు నిజాములు, ఆ తర్వాత ఉద్యమం మొదలైన 52, నాన్ముల్కీ ఉద్యమం, అట్లాగే 69, ఆ తర్వాత విలీనమైన 48 అప్పటి పరిపాలన, అట్లాగే కొంత తీసుకున్నప్పుడు ఇట్లాంటి పరిణామాల ఆధారంగానే తెలంగాణ ఉద్యమాన్ని, ఆ ఉద్యమ క్రమాన్ని కూడా 96 తర్వాత మలి ఉద్యమాన్ని, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో చదవచ్చు. విద్యార్థులు ఎవ్వరు కూడా తమ చరిత్రను తాము చదువుకోవడం, విద్యార్థులు పాల్గొన్నారు కాబట్టి 96 నుంచి అయితే వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్న పోరాటం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎట్లా అభివృద్ధి అనేది, ఎట్లా పోరాట రూపాలను ఎంచుకున్నది సకల జన్మ సమ్మెలంటి అని తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణ సాహిత్యంపై ఎన్ని బుక్స్ వచ్చినా ఉద్యమకారులు రాసిన పుస్తకాలు చదివితే టీఎస్పీఎస్సీలో మంచి స్కోరింగ్ చేయొచ్చని అంటున్నారు.